Hi friends, welcome to TBC channel. Society of Indian Automobile Manufacturers SIAM ఇచ్చిన డేటా ప్రకారం 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలోని ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ వచ్చేసి 43,01,848 కార్లు అమ్మినట్టు ప్రకటించింది. వీటిలో మారుతి సుజుకి 17,60,000 యూనిట్స్ అమ్మగా, హుందాయ్ 5,99,000, టాటా నుంచి 5,70,000, అలాగే మహీంద్ర నుంచి 5,50,000, టొయాటా నుంచి 3,10,000 ప్యాసింజర్ వెహికల్స్ మిగిలిన మార్కెట్ని ఇతర కార్ల కంపెనీలు ఆక్యుపై చేశాయి. ఇంకా ఎక్స్పోర్ట్ విషయానికి వస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 7,70,000 కార్లు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఎక్స్పోర్ట్స్లో కూడా మారుతి సుజుకి కంపెనీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. భారత్ నుంచి కార్లను ఎక్స్పోర్ట్ చేస్తున్న టాప్ 5 కంపెనీస్ వచ్చేసి మారుతి సుజుకి, హుందాయ్, నిసాన్ మోటార్స్, హోండా కార్స్, వోక్స్వేగన్ కంపెనీస్ ఉన్నాయి. ఓవరాల్గా గత సంవత్సరంతో పోల్చి చూస్తే భారత్ నుండి ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ 19% పెరిగినట్టు SIAM రిపోర్టు చెప్తుంది. అన్ని రకాల వెహికల్స్ అంటే 2 వీలర్స్, 3 వీలర్స్, ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, యూటిలిటీ వెహికల్స్ లాంటివి అన్నీ కలుపుకొని 53 లక్షలకు పైగా వెహికల్స్ దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ప్యాసింజర్ వెహికల్స్ ఎక్స్పోర్ట్ 15% పెరిగాయి. యూటిలిటీ వెహికల్స్ ఎక్స్పోర్ట్ 54%, 2 వీలర్ ఎక్స్పోర్ట్స్ 21%, 3 వీలర్ ఎక్స్పోర్ట్స్ 2%, కమర్షియల్ వెహికల్ ఎక్స్పోర్ట్స్ 23% పెరిగినట్టు SIMA ప్రకటించింది. అయితే మన దేశం నుంచి ఎక్కువగా ఆటోమొబైల్స్ని ఇంపోర్ట్ చేసుకున్న దేశాలు వచ్చేసి ఆఫ్రికన్ కంట్రీస్ మరియు శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు ఉన్నాయి. ఇంకా కమర్షియల్ వెహికల్స్ సేల్స్ విషయానికి వస్తే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM ఇచ్చిన డేటా ప్రకారం కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 10,07,000కు పైగా కమర్షియల్ వెహికల్స్ అమ్ముడుపోయాయి. కరోనా పాండమిక్ తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కమర్షియల్ వెహికల్స్ సేల్ జరగడం ఇదే మొదటిసారి. ఈ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో PM E-బస్ సేవా స్కీమ్ ద్వారా 10,000 ఎలక్ట్రిక్ బస్సులను మ్యానుఫ్యాక్చర్ చేసి దేశంలోనే 100 సిటీలో వీటిని నడపాలని కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం 57,600 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఇంకా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అంటే 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ మరియు హెవీ వెహికల్స్లో వాడే స్పేర్ పార్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా భారత్ దూసుకుపోతుంది. 2021 సంవత్సరంలో $7.4 బిలియన్ ఉన్న ఆటోమొబైల్ కాంపోనెంట్ ఇండస్ట్రీ 2024కి $12.8 బిలియన్ పెరిగింది. అంటే 3 సంవత్సరాల్లో 73% అభివృద్ధి సాధించింది. భారత్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే మొత్తం ఆటో కాంపోనెంట్స్లో 53% ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తుంది. మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసే ఆటో కాంపోనెంట్స్ని నార్త్ అమెరికా మరియు యూరోప్ దేశాలు కలిపి 34% ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఆ తర్వాత 27% ఆటో కాంపోనెంట్స్ని USA, 7% ఆటో కాంపోనెంట్స్ని జర్మన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. మిగిలిన 28% ఆటో కాంపోనెంట్స్ని వివిధ రకాల ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఇప్పటికీ 23% ఆటో కాంపోనెంట్స్ని మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. రానున్న కాలంలో వీటిని కూడా దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అవకాశం ఉన్నట్టు ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చెప్తున్నాయి. అలాగే దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, వివిధ రకాల ఇండస్ట్రీస్ యొక్క ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.